నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. తమిళనాడు అసెంబ్లీలో విజయ్ గారు ఒక మంచి సాంప్రదాయానికైతే శ్రీకారం చుట్టారు. అంటే కరుణానిధి మాజీ సీఎం, స్టాల్వార్ట్ లీడర్, తమిళనాడు గర్వించే ఒక లీడర్. ఆయన గురించి ఈ టీవీకేకి సంబంధించిన ఒక నేత, మంత్రి, ఆయన ఆయన పేరును ప్రస్తావిస్తూ కొంత డిగ్రేడ్ చేస్తూ మాట్లాడినప్పుడు విజయ్ స్వయంగా తానే లేసి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అంటూ వారించాడు. క్షమాపణ కూడా చెప్పాడు. பேரை மென்ஷன் பண்ணி பேசுனது தவறு தான். அவர் சார்பா நான் సారీ கேட்டேன். అంటే రాజకీయాల్లో ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీశాడు, ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలకి తెరదీశాడు అనేది విజయ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలనేది నెటిజన్ల నుంచి వినిపిస్తున్న ఒక మాట. ఏమంటారు? చాలా చాలా సంతోషకరమైన వార్త అండి ఇది. ఇది చూసి రా రాజకీయాలు బావుంటాయేమో అనే ఒక ఆశ కలిగించేలాగా ఉంది. ఇప్పుడు మనము దరిద్రమైన వార్తలు, చెత్త వార్తలు, ఏంటి పొద్దున్న లేస్తే ఇవే చూడాల్సి వస్తుందా అనే వార్తలు చూసి 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 ఒక రకంగా విసిగెత్తిపోయాం. రాజకీయాల్లో ఒకప్పుడు ద్వేషం అనేది ఇంతే ఉంటే ఇప్పుడు అది ఇంత వెళ్ళిపోయింది. అది కూడా కాకుండా ఇంకోటి ఏముండేదంటే, ఒక స్థాయి నాయకుడి గురించి మాట్లాడాలి అంటే రెండో పార్టీలో ఆ స్థాయి వ్యక్తులే ఆ స్థాయి వ్యక్తుల గురించి మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు. అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు, ఉద్యమ పరిస్థితులు ఉన్నప్పుడు ఇట్లాంటివి కట్టుదప్పే అవకాశం ఉంటుంది. నేను బాగా చూసిన తర్వాత, రాజకీయాలు చూడటం మొదలెట్టిన తర్వాత, తెలంగాణ ఉద్యమాన్ని బాగా గనక గమనిస్తే ప్రతి గల్లీ నాయకుడు కూడా సోనియా గాంధీ గురించి మాట్లాడాడు. అవును. ఏ రోజు కూడా కేసీఆర్ దాన్ని ఖండించలేదు. అట్లాగే ఆంధ్ర ప్రాంతపు ప్రజల గురించి కూడా ప్రతి బొడ్డోడని పిల్లోడు కూడా మాట్లాడితే కూడా ఖండించలేదు. ఇది ఎలా ఉండాలి అంటే, ఒక బ్రాడర్ వేలో సొసైటీ నుంచి ఎవరో చెప్పకపోయినా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ అలాంటప్పుడే నాయకులు కల్పించుకొని ఇలా మాట్లాడకూడదు అనే ఒక వార్నింగ్ సైన్ రావాలి, ఒక సంకేతం వెళ్ళాలి. వెళితే అప్పుడు ఏం చేస్తారు అంటే, ఓహో నేను ఇది మాట్లాడకూడదు కావచ్చు, ఇది ఇలా మాట్లాడవచ్చు కావచ్చు అనే ఒక జ్ఞానము వస్తుంది. కానీ దానికి విరుద్ధంగా మనం ఇంతకు ముందంతా ఇలాంటివి చూసాం. చూసిన తర్వాత ఇంకా ఇంకా దరిద్రమైన విషయం, ఆంధ్ర అసెంబ్లీ చూసుకుంటే గనక ఎంత బరితెగించిపోయి మాట్లాడారు. ఇరుపక్షాల వారిని అనొచ్చు కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో రోజా, అట్లాగే ఆఖరికి స్పీకర్ కూడా, ఎవరైనా తమ్మినేని సీతారాం, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చాలా భయంకరంగా ఉన్నాయి. అట్లాగే జోగి రమేష్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఇష్టరీతిని మాట్లాడిన సందర్భం, వాళ్ళ అధినాయకులు ఖండించని పరిస్థితి. సరే, ఇటువైపు కూడా ఎంతో కొంత, ఇంత కాకపోయినా ఇటువైపు కూడా ఒకవేళ మాట్లాడితే కూడా ఎంతో కొంత ఏ మాటకు ఆ మాట, ఆయన ఎన్డీఏలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయంలో మనం గౌరవించవచ్చు. ఆయన ఒక లిమిట్ దాటి మాట్లాడే వ్యక్తి కాదు. అయితే కొండకుచో వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత, అలాగే బీజేపీ ఐటీ సెల్ నుంచి వచ్చే సంకేతాల వల్ల ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఇవాళ. ఒక చనిపోయిన వాళ్ళను గురించి, నెహ్రూ, గాంధీని గురించి ఇప్పటికింకా రాజకీయాల్లో కళ్ళు తెరవని వాళ్ళు కూడా, అంటే అంత చిన్నవాళ్ళు అనుకోండి రాజకీయ పరంగా, వాళ్ళు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే విని తరించాల్సిన పరిస్థితిలో, దరిద్రంలో మనం బతుకుతున్నాం ఇవాళ. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి పరిస్థితిలో నుంచి ఒక మంచి మాట విన్నాం నిన్న. అదేంటి అంటే, తమిళనాడు అసెంబ్లీలో కరుణానిధి అని మాట్లాడాడు. మాట్లాడి కరుణానిధి ప్రభుత్వం ఉన్న సమయంలో ఏం జరిగింది అనే దాని గురించి, అది నిజంగా అవకతవకే, అతను మాట్లాడిన దాంట్లో ఏం తప్పు లేదు. కానీ
ఏం మాట్లాడాలి? ఉమ్, ఆయన ఫార్మర్ సీఎం. ఉమ్, ఆయన ముందు ఒక మాట ఉంటది. అవును. మాజీ ముఖ్యమంత్రి అని మనం ఎట్లయితే మాట్లాడతామో ఉమ్, అక్కడ అవును. తమిళ్లో ఏదో భాష ఉంటది వాళ్ళ భాషలో. ఉమ్, అలా మాట్లాడలేదని ఇటువైపు నుంచి డిఎంకే వర్గాల దగ్గర నుంచి ఒక రకమైన వ్యతిరేకత మొదలైంది. ఉమ్, వెంటనే విజయ్ సర్దుకుని మనం ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఉమ్, వాళ్ళ ముందు వాళ్ళ గౌరవ సూచకమైన మాటలు అవును. మనం వాడాల్సిందే. ఉమ్, మ్, వాడిన తరువాతనే వాళ్ళ పేరు ఎత్తాలి. ఉమ్, ఇది పొరపాటు. మా వాళ్ళ తరఫున నేను సారీ చెప్తున్నాను అంటే ఇంక రెండో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి చెప్పండి? అవకాశం లేదు మళ్ళీ గొడవ అవకాశం- చేయటానికి. అవకాశం లేకుండా చేసేసారు. అవును. సానుభూతి కూడా అవకాశం లేదు వాళ్ళకి. లేదు, తప్పుని కరెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకా ఇంకేం లేదు కదా. ఇంకేం లేదు. ఇప్పుడు ఇది ఇది ఒక రకంగా మనము ఏదైనా ఒక జరిగినప్పుడు తప్పు అనిపించినప్పుడు ఉమ్, మనం ఒక క్షమాపణ చెప్తే మన కిరీటాలు ఏమి కూలిపోవు, అవును. ఇంకా మన హుందాతనం హుందాతనం పెరుగుతుంది, గౌరవం పెరిగితే గౌరవం రాజకీయంగా హుందాతనం పెరుగుతుంది, పొలిటికల్ గా కూడా అడ్వాంటేజ్. పొలిటికల్ గా అడ్వాంటేజ్. పైగా ఇంకొకటి అనవసరమైన రాద్ధాంతం లేకుండా పోతాం. అవును. ఇది ఎందుకు మేడం మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇరుపక్షాలకు సంబంధించిన నేతలు ఈ యొక్క చిన్న వాస్తవాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకంటే నెహ్రూ దగ్గర నుంచి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రత్యర్థికి ఒక్కొక్కసారి ప్రత్యర్థి దగ్గర మనం తల ఉంచుతామో, ఒక మెట్టు దిగుతామో, మన హుందాతనం ఇంకొక 4 మెట్లు పెరిగిద్దానే ఒక చిన్న సత్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎందుకంటే ఇగో ఉమ్, మాకు మేమే గొప్ప. ఒక్కసారి మనం ఒక మెట్టు దిగాము అంటే ఇక పడిపోతామేమో కింద. ఓకే. కానీ ఇన్సెక్యూరిటీ ఎక్కువ. ఇన్సెక్యూరిటీ, ఆ, ఆ ఇన్సెక్యూరిటీలో ఇన్ఫీరియార్గా అయిపోతారు వీళ్ళు. ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవుతారు. ఉమ్, అమ్మో నేను ఇప్పుడు సారీ చెప్పానంటే నేను తక్కువ అనుకుంటారేమో, నన్ను ఉమ్, నేను ఓడిపోయాను అనుకుంటారేమో. ఉమ్, అమ్మో ఓటమి మామూలు విషయం, అది భరించలేని విషయం, చావు కన్నా అవును. దారుణమైన విషయం. ఇట్లా రకరకాలుగా చెత్తా చెదారంగా ఆలోచించి ఉమ్, మనుషులు, రాజకీయ నాయకులు చేసే తప్పు ఏంటి అంటే ఉమ్, క్లియర్ కట్గా ఒక్క విజయ్ మాట్లాడిన ఆ 2 ముక్కల వల్ల ఉమ్, ఎంత సభా సమయం కలిసి కలిసి వచ్చింది. వచ్చింది. ఒక పనికొచ్చే విషయాలు మాట్లాడుకోవటానికి ఉమ్, అతను ఎంత అవాయిడ్ చేశాడో అవును. చూడండి. అవును. చాలా చాలా గొప్ప విషయం అవును. ఇది. అసలు నిజంగా ఈ మాత్రి పరిణితి గనక రాజకీయ నాయకులు అందరూ గనక ఉమ్, పాటిస్తే అవును. చాలా సభా సమయం వృధా కాకుండా ఉంటది. రియల్ ఇష్యూస్ మీద రాజకీయ నేతలు కూడా రియల్ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ఉంటుంది. అక్కడ ఫైట్ చేసుకుంటారు ఒకరికొకళ్ళు, ఇది అనవసరమైన విషయాలు లేకుండా. లేకుండా ఉమ్, పైగా ఇవాళ పెట్టుబడుల విషయం చూసుకుంటే తమిళనాడు ఉమ్, హైయెస్ట్ స్పైక్లోకి వెళ్ళింది. ఎందుకు ఇంత పెట్టుబడులు సాధించగలిగింది తమిళనాడు? ఈ పెట్టుబడులన్నీ వస్తే జరిగేది ఏంటి? అక్కడ ప్రజల్లో నిరుద్యోగం తగ్గుతుంది, ఉమ్, వ్యవస్థలు వస్తాయి, సంస్థలు వస్తాయి, అవును. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది, ఉపాధి వచ్చిన తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, ఉమ్, వాళ్ళలో కొనుగోలు శక్తి పెరుగుతుంది, అవును. అన్ని రకాలుగాను లాభం వస్తుంది. ఉమ్, అసలు మామూలుగానే తమిళనాడు పారిశ్రామిక వృద్ధి కొంచెం అవును. బాగుంటది. అవును. కానీ దానికి తోడు ఇప్పుడు విజయ్ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు విజయ్ ఈ నిర్ణయం తప్పుగా తీసుకున్నాడు అన్న నిర్ణయమే కనిపించట్లేదు. అవును. అంటే ఇప్పుడు మనం వెతకాలి భూతద్దం పెట్టి అతని తప్పులేంటి అనేది. అవును. ఇంకో పక్కన ఏంటి అంటే కళ్ళు మూసుకున్న తప్పులు కనిపిస్తున్నాయి వేరే రాష్ట్రాల్లో. ఉమ్, అవును. అందుకని ఒక నూతన వరవడికి అతను శ్రీకారం చుట్టాడు. కాబట్టి అవును. నిజంగా ఇప్పుడు ఈ కాలంలో స్టేట్స్మెన్స్ తక్కువ మందిని చూస్తాం. అవును. విజయ్కి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా కూడా నిజంగా అద్భుతం మేడం. చాలా అద్భుతం. ఉమ్, ఒక రాజనీతిజ్ఞుడిని, ఒక అవును. రియల్ పొలిటీషియన్ కాదు, ఉమ్, ఒక రాజనీతిజ్ఞుడిని చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవును. అంటే అన్నం అంతా ఉడికిందా లేదా, మొత్తం అన్నం అంతా చూడక్కర్లేదు, ఒక అవును. మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. ఉమ్, డే 1 నుంచి అతను అలాగే ఉన్నాడు, ఇదే పరంపర కొనసాగిస్తాడు అనిపిస్తుంది. ఉమ్. ఏదేమైనా హ్యాట్స్ ఆఫ్. ధన్యవాదాలు మేడం.